రాజమహేంద్రవరంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను ఒక ఆరాధనగా మార్చి పై మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే బాబా అని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ కొనియాడారు. రాజమహేంద్రవరంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ బాబా గురించి వివరించారు. సమానత్వాన్ని మానవత్వపు మూల సూత్రంగా ప్రజల్లో నాటిన మహనీయుడు సంత్ గాడ్గే మహారాజ్. అసలు పేరు దేబూజీ జింగ్ రాజీ జనోర్కర్ అని తెలియజేశారు. గాడ్గే బాబా సేవలను చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ వంటి నాయకులు ముగ్ధులయ్యారు. అంబేద్కర్ ఆయనను తన గురువుగా భావించేవారు. జ్యోతిరావు ఫులే తర్వాత అత్యంత గొప్ప ప్రజా సేవకుడు అని కొనియాడారు. ఆయన గౌరవార్థం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అమరావతి విశ్వవిద్యాలయానికి సంత్ గాడ్గే బాబా పేరును నామకరణం చేసిందన్నారు. 1999లో భారత ప్రభుత్వం ఆయన గుర్తుగా తపాలా స్టాంపును విడుదల చేసిందని తెలిపారు. ఇవాళ మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎందుకు చేశాం? జయంతి సందర్భంగా ఆయనకి స్వచ్ఛ భారత్ కి సంబంధం ఏంటి? 150 సంవత్సరాల క్రితం ఆయన ప్రారంభించిన స్వచ్ఛ అభియాన్ అనే కార్యక్రమానికి సంత్ గాడ్గే బాబా ఆయన ఒక రజక కులంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళ యొక్క కుల వృత్తి అందరినీ యొక్క ఏవైతే మలినాలు ఉంటాయో మలినాల్ని శుద్ధి చేసే గొప్ప కార్యక్రమం. కనుక రజక జాతి ఏదైతే గొప్ప కార్యక్రమం చేస్తుందో మొత్తం శుద్ధీకరణ చేసే గొప్ప కార్యక్రమం చేస్తుంది. కనుక కేవలం వస్త్రాలని కాదు, మనసుల్ని, శరీరాన్ని, మొత్తం ప్రపంచాన్ని శుద్ధి చేసే గొప్ప కార్యక్రమం చేసే వ్యక్తులు కాబట్టి రజకులకి అత్యంత గౌరవం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే వృత్తి, దానికి సంబంధించిన అంశాన్ని ప్రజలకి తెలియాలి అని చెప్పి బాబా గాడ్గే బాబా అన్ని చోట్లకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ప్రవచనం చెప్పేవాడు కాదు. కేవలం ఆ యొక్క ప్రాంతాన్ని, వాళ్ళ గ్రామాన్ని శుభ్రం చేసి మీ గ్రామాన్ని ఈ విధంగా ఉంచుకోవాలి అని చెప్పిన తర్వాత మీ గ్రామం శుభ్రంగా ఉన్న తర్వాతే మీకు కూడా అర్హత ఉంటుంది ఏదైనా మాట్లాడడానికి. కనుక మనందరం కలిసి మన గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలని ఒక మహో ఉద్యమాన్ని ఈ దేశంలో ఆయన ప్రారంభించడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఆయన తిరగటం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కడ తిరిగినా కూడా మొదట ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసి చెత్తనంతా ఎత్తి మన ఊర్లో ఉండే చెత్త, ఇంట్లో చెత్తని ఆ విధంగా రోడ్డు మీద పారేయకూడదని చెప్పి ప్రజలకి ఉద్బోధన చేసి వాళ్ళందరూ కూడా సక్రమ మార్గంలో వెళ్ళాలి అంటే ముందు నువ్వు స్వచ్ఛతగా ఉండు, దాని తర్వాతే దేశం, ప్రపంచం యొక్క అంశాలు మాట్లాడు అని చెప్పి వ్యక్తిగతంగా అందరిలో కూడా శ్రద్ధ, భక్తి తీసుకురావడం జరిగింది. నీ గ్రామం కానీ, నీ రాష్ట్రం కానీ, నీ దేశం కానీ బాగుండాలంటే ముందు నువ్వు బాగుండాలి, నువ్వు స్వచ్ఛత పాటించాలనే ఒక మహోబోధ ఆయన చేయటం జరిగింది. ఏ కార్యక్రమం అయితే బాబా గాడ్గే గారు తీసుకోవడం జరిగిందో దాన్నే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ రూపంలో తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి కన్నా ముందు మహాత్మా గాంధీ గారి దేశంలో తీసుకురావడం జరిగింది. ఆయన ఆఫ్రికా నుంచి దేశం వచ్చిన తర్వాత దేశం అంతా అపరిశుభ్రంగా ఉండడాన్ని చూసి ఈ దేశానికి స్వతంత్రం అక్కర్లేదు, స్వతంత్రం కావాలి అంటే ముందు స్వచ్ఛత పాటించండి, స్వచ్ఛత పాటించిన తర్వాతే మన స్వతంత్రం అడిగే హక్కు ఉంటుందని చెప్పి దేశ పౌరులందరికీ ఉద్బోధన చేసి స్వతంత్ర ఉద్యమం కన్నా స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఆయన పెద్ద ఎత్తున చేసి అందరిలో కూడా కలిసి మెలిసి మనం యొక్క సాంఘిక జీవితంలో ఇటువంటి చెత్తనెత్తే కార్యక్రమం మనమే ప్రారంభించాలని చెప్పి, అలాగే ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు కానీ లేకపోతే నీ నగరం అపరిశుభ్రంగా ఉంటుంది, అనేక వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. కనుక ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళని గౌరవించండి అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు. తిరిగి నరేంద్ర మోడీ గారు ఏదైతే బాబా గాడ్గే చెప్పారో, మహాత్మా గాంధీ గారు చెప్పారో దాన్ని అమలు చేసే పెద్ద కార్యక్రమాన్ని ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్న తొలి కార్యక్రమం. కనుక ఈ యొక్క తొలి కార్యక్రమం గాడ్గే బాబా యొక్క జయంతి రోజు. కనుక ఆయన జయంతి సందర్భంగా మరొకసారి గాడ్గే బాబా యొక్క ఆలోచనలు, మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి ఆలోచనలు మనం తప్పనిసరిగా పుణికి పుచ్చుకొని మన ఊరు, మన ఇంటి నుంచి ప్రారంభించాలి. మనందరం దేశభక్తులు అవ్వాలంటే ఏం చేయాలి? సరిహద్దులకు వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే చెత్తని తడి చెత్త, పొడి చెత్త కింద డివైడ్ చేసి మనం ఇవ్వగలిగితే అదే గొప్ప దేశభక్తి.
మీరు ఎప్పుడు దేశద్రోహులు అంటే మీరు తినిన ఆహారం కానీ మిగతా పొట్లాలు కానీ రోడ్డు మీద పడేస్తే మీరందరూ దేశద్రోహులు. కనుక మనందరం దేశభక్తులు అవ్వాలి అంటే మనం స్వచ్ఛత పాటించాలి. కనుక అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలో స్వచ్ఛత వైపు అడుగులు వేసే దిశగా చేసిన గాడ్గే బాబా యొక్క జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయటం, అలాగే రజక వృత్తి అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి, అది మామూలు వృత్తి కాదు. వాళ్ళని కూడా మనం అంటరాని వాళ్ళుగా చూస్తున్నాం. చాకలోడిని మంగళోడిని మన ఇంట్లోకి రానివ్వని ఒక సంస్కృతి మనందరికీ ఉంది. కనుక అది పోవాలి. మన వస్త్రాలు శుభ్రం చేసి మనకు అందించి ఆ వస్త్రాలు ధరించి నేను చాలా అందంగా భావించే మనమందరం కూడా మనకి ఆ వస్త్రాలు అందంగా తయారు చేసే వ్యక్తిని గౌరవించడం అనేది మనందరికీ కావాలి. కనుక అటువంటి ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కనుక స్వచ్ఛత ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు రాజమండ్రికి సంబంధించిన నాయకులు పాల్గొన్నారో మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.